ఓకే. ఓకే. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం. మరి సత్యాన్నే ఆచరిస్తూ సత్యాన్నే బోధించిన మహాగురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మరి సార్ ఆ సత్య మార్గంలో ఆచరించి మరి మనల్ని కూడా సత్య మార్గంలోకి ప్రయాణించడానికి సార్ మనకి సులువైన మార్గాల్ని మనకు అందించారు. 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలని మనకు సార్ అందించారండి. మరి సార్ ఇంకా ఎన్నో కాన్సెప్ట్లు, నవోదయ ధర్మాలు కానీ, ఆ వాక్క్షేత్రం కానీ, ఇలాంటివి ఎన్నో బుక్స్ కూడా మనకి అందించారండి. మరి వాటినన్నిటినీ మనం రోజు చెక్ చేసుకుంటూ మరి వాటిని ఆచరిస్తూ మనం కూడా సత్య మార్గంలో నడుస్తాము. మరి అలాంటి ఆ సత్య మార్గంలో నడవటానికి సులువైన మార్గాలని మనకు అందించిన ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయి, ఎక్కడ స్ట్రక్ అయిపోయారు అని ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్స్ రూపంలో తెలియజేసి వాళ్ళకందరికీ అర్థమయ్యే రూపంలో తెలియజేయాలనే ఉద్దేశంతో శైలజ మేడము మరి ప్రతి నెల ప్రతి ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ గా నిర్వహించడం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళి మేము మా పత్రిజీ మహిళా చైతన్యం టీం మెంబర్స్ అందరం కూడా వెళ్ళి అక్కడ ఈ 3 రోజుల వర్క్ షాప్ కి అటెండ్ అవుతూ అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మాస్టర్స్. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. మరి శైలజ మేడం కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ రోజు మనకి కనిగిరి నుంచి శైలజ మేడం వచ్చారండి. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి. ఓకే మేడం. మరి జూమ్ లో ఈరోజు పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. అలాగే ఈ జూమ్ ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి మహిళా చైతన్యం గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ ని ప్రారంభిస్తాను. ముఖ్యంగా మనం ఈరోజు ఆధ్యాత్మిక ప్రయాణము అంటే అనే దాని మీద మనం కొంచెం చెప్పుకుందాం. ఆధ్యాత్మిక ప్రయాణము అంటే మామూలుగా మనము బస్ ఎక్కి కాశీ వెళ్ళటమో, రామేశ్వరం వెళ్ళటమో, టూర్ వెళ్ళటమో కాదు. ఆధ్యాత్మిక ప్రయాణము అంటే అవగాహన ప్రయాణము అని చెప్పారు పత్రిజీ గారు. ఎప్పుడైతే మనం విషయాలను అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే ఆధ్యాత్మిక ప్రయాణం అవుతుంది, కానీ మనం ఊర్లు వెళ్ళి రావటం ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. ఎవరిలోకి వాళ్ళు అంతర్ముఖ యానం చేసి సత్యాన్ని దర్శించి సత్యాన్ని అవగాహన చేసుకోవటమే ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పారు. కాబట్టి మనమంతా సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి మనలోకి మనం ప్రయాణించి ధ్యాన సాధన చేస్తూ విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని మనము పొందుతున్నాము. ఇప్పుడు మరి ఏమిటి అవగాహన, మనం ఎవరము అనేటువంటిదే ముందు మెయిన్ తెలుసుకోవాలి. మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేటువంటిదే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంతా మనకు తెలియజేస్తుంది. మనం ఎవరము అనేది మనం మర్చిపోయాం. ఆ మర్చిపోవటం వల్ల వస్తున్నటువంటి దుఃఖాలు ఇవన్నీ. ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేయటానికి వచ్చేటువంటి వాళ్ళే గురువులు, బ్రహ్మర్షులు, అవతార పురుషులు. మరి ఒకసారి ఒక సముద్రపు ఒడ్డున ఒక స్వామీజీ గారు కొంతమంది శిష్యులను కూర్చోపెట్టుకొని జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. ఆ జ్ఞానబోధ చేస్తూ వారికి చెప్తూ ఉన్నారు, సముద్రం అనేది ఒకటి ఉంది, అందులో ముత్యాలు, రత్నాలు, చాలా విలువైన వస్తువులు లభిస్తాయి అని చెప్తూ ఉన్నారట గురువు గారు. శిష్యులు వింటూ ఉన్నారు. ఆ సముద్రంలో నివసిస్తున్నటువంటి ఒక చేప పిల్ల ఆ మాట విని చకచక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ, సముద్రం అనేది ఒకటి ఉంటుందంట, అందులో ముత్యాలు, రత్నాలు ఉన్నాయట, నీకేమైనా తెలుసా అని తల్లిని అడిగింది. అయితే నాకు తెలియదమ్మా, మన బంధువులకి ఏమన్నా తెలిసేమో, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పి ఇద్దరూ కలిసి బంధువుల దగ్గరికి వెళ్ళారట. మరి సముద్రం అనేది ఒకటి ఉంటుందట. ఆ సముద్రం
లో ముత్యాలు, రత్నాలున్నాయట. మీకేమైనా తెలుసా? ఆ సముద్రం ఎక్కడుంది అని బంధువులనడిగితే, బంధువులు చెప్పారట. మాకు తెలీదు. సరే మనమందరం కలిసి వెతుకుదాము. ఆ సముద్రం ఎక్కడుందని చెప్పేసని అందరూ వెతకడం ప్రారంభించారట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ నిజానికి ఎక్కడ ఉన్నారు అంటే సముద్రంలోనే ఉన్నారు. మనం కూడా భగవంతునిలోనే నివసిస్తున్నాము. భగవంతునిలోనే జీవిస్తున్నాము. భగవంతుడిలోనే పుట్టాము. భగవంతుడిలోనే లీనమవుతున్నాం. కానీ మనకు ఆ విషయము తెలియడం లేదు. ఆ చేపలు ఏ విధంగా అయితే ఆ సముద్రంలోనే ఉంటూ, సముద్రం ఎక్కడో ఉందని అనుకుంటున్నాయో, మనం కూడా మనలోనే దైవం ఉంది. మనమే దైవాలమై ఉండి కూడా ఎక్కడో ఏదో ఉందని చెప్పేసేసని ఒక అజ్ఞానంతో మనం నడుస్తున్నాం కాబట్టి, మనము ఆత్మస్వరూపులము అనేటువంటి దానిని చక్కగా గుర్తుపెట్టుకోవాలి మనసులో. ఏ క్షణంలో మనము ఏ ప్రతి క్షణం మనకు గుర్తొస్తూ ఉండాలి. మనం ఒక డాక్టర్‌ని నిద్ర లేపి ఫీవర్‌కి టాబ్లెట్ ఏంటంటే చకచక చెప్పేస్తారు నిద్రలో. అలాగా మనకు నిద్రలో కూడా మనం ఆత్మస్వరూపులము, మనం ఈ దేహం కాదనే విషయం బాగా అవగాహన చేసుకోవటం అనేది ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా గొప్ప విషయం. కనుక మనము సరియైన పద్ధతిలో సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి సరియైన పద్ధతి అంటే, మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా చక్కని సరియైన పద్ధతిలో ఎన్నో పద్ధతులున్నాయి. కానీ మన గురువు గారు ఏం చెప్పారో ఆహ్, శ్వాస మీద ధ్యాస అనేటువంటిదే సరియైన పద్ధతి. మన గురువు గారే కాదు, చాలా మంది యోగులు, బ్రహ్మజ్ఞానులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సరియైన ధ్యానము శ్వాస మీద ధ్యాస అని చెప్పేసని మనకి చెప్తూ ఉన్నారు. ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానం ద్వారా మరి ఒక సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అలాగే ఒక నరేంద్రుడు వివేకానందుడయ్యారు. ఒక గాంధీ మహాత్ముడయ్యారు. వీళ్ళందరూ ధ్యాన సాధన చేసినటువంటి వాళ్ళే. ఈ సాధన ద్వారా వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అత్యద్భుతమైనటువంటి మార్పులు రావటం, తద్వారా లోక కళ్యాణంలో వాళ్ళు భాగస్వాములు కావటం జరిగింది. లోకానికి వెలుగునివ్వటం జరిగింది. కనుక ఎవరైతే ఈ ధ్యాన సాధన చేస్తారో, మరి పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఇవాళ ప్రపంచానికి వెలుగులను పంచుతూ ఉన్నారు. మరి అంతటి గొప్ప అవకాశాన్ని మనకి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు అందించారు. అంతేకాకుండా ఆయన అనేక విషయాలను మనకి తెలియచేశారు. అంటే ప్రతిదీ నేర్చుకోండి, తెలుసుకోండి అని చెప్తుంటారు. ఎవరిని చూసి నేర్చుకోవాలి? మనము మరి మహాభారతంలో పాండవులను చూసి నేర్చుకోవాలి. అంటే ఏ విధంగా సత్యాన్ని పాటించాలి, ధర్మ మార్గంలో ఎలా ఉండాలనేది పాండవులను చూసి నేర్చుకోవాలి. అలాగే దుర్యోధనాదులను చూసి అసూయ చెందకూడదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకని మనకు మన దత్తాత్రేయులు వారున్నారు. ఆయన చెప్పారు. నేను 24 మంది గురువుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పారు. అంతటి మహా గొప్ప గురువే 24 మంది గురువులున్నారట. పంచభూతాలు కావచ్చు, సూర్యుడు, చంద్రుడు, ఇలా బోయవాడు, ఒక పెళ్లి కూతురు, ఒక వేశ్య ఇట్లా చాలా మంది గురువులున్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి ఈ దత్తాత్రేయులు అనేటువంటి వాళ్ళు నేర్చుకోవటం జరిగింది. కనుక మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. రామాయణం నుంచి నేర్చుకోవాలి. అలాగే మహాభారతం నుంచి మనం నేర్చుకోవాలి. గురువుల నుంచి నేర్చుకోవాలి. రామాయణం అంటే ఏంటి? భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి మధ్య వారధి కట్టి, మరి మనసునున్న రావణాసురుడిని కొట్టి, జీవాత్మ అనేటువంటి సీతమ్మను తీసుకురావటమే మొత్తం రామాయణంలో ఉండేటువంటి సారాంశం అంతా కూడా. పత్రిజీ గారు చెప్పారు. కనుక మనము కట్టి, కొట్టే, తెచ్చే అనేటువంటిది ఒకటి మనకు చెప్తూ ఉన్నారు. పత్రిజీ గారు చెప్తున్నటువంటిది ఇది. అంటే ఈ ఆధ్యాత్మిక, భౌతిక జీవితానికి మధ్య చాలా దూరం ఉంది. మనం ఆధ్యాత్మికత వేరు, భౌతికత వేరు అని చెప్పేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఇవి 2 వేరు కాదు. ఇవి 2 పరమాత్మకు చెందినవే. సంసారంలో ఉంటూనే ఆధ్యాత్మిక మార్గంలో జీవించవచ్చని ఈ రెండిటికి మధ్య వారధిని ఒకటి నిర్మించి, మరి ఈ వారధికి మెయిన్ కారణమైనటువంటి మనస్సును చంపేసి, కొట్టి ఎప్పుడైతే మనస్సు నిర్విషయమవుతుందో ఆత్మ, పరమాత్మ 2 కలుసుకుంటాయి అనేటువంటి ఇలాంటి గొప్ప కాన్సెప్టుల్ని, సత్యాలని 3 మాటల్లో మనకి
తెలియచేశారు. అంతేకాకుండా మరి మానవుడు మరి ఆధ్యాత్మిక జీవితంలోకి ముందుకు వెళ్ళడానికి ఏమి అడ్డొస్తున్నాయి? మెయిన్‌గా చూస్తే ఈ దుఃఖాలకు వీటన్నిటికి కారణం ఏంటి అంటే మనసు చేసే ఆలోచనలు. మరి మనసనేటువంటిది ఎలా పుడుతుంది అంటే, మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే మనసు పుడుతుంది. మనసు పనిచేస్తుంది. మనకు ఉపనిషత్తుల్లో కూడా ఉంది ఆ విషయం. తీసుకునే ఆహారం నుంచే మనసు పనిచేస్తుందని ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది గూడా. ఒక పిల్లవాడు గురువుగారి దగ్గరికి వెళ్లి, ఈ మనసనేది ఎలా పనిచేస్తుంది? ఎలా పుట్టుతుంది? ఎలా అని చెప్పి అడిగితే, గురువుగారు చెప్పారు. "నువ్వు ఒక 10 రోజులు ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే తీసుకొని చూడు. అప్పుడు నీకు అర్థమవుతుంది" అని చెప్పారనమాట. సో, ఈ పిల్లవాడు నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఆహారం తీసుకోకుండా ఉన్నారట. 10 రోజుల తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. అప్పుడు గురువుగారన్నారు, "నువ్వు వేదాలు నేర్చుకున్నావు గదా! ఋగ్వేదం చెప్పమన్నారు." ఒక్క శ్లోకం కూడా గుర్తు రాలేదంట. 4 వేదాల ఔపాసన పట్టినటువంటి వారు. అప్పుడు గురువుగారు చెప్పారు, "ఇప్పుడు నువ్వు 10 రోజుల నుంచి ఆహారం తీసుకోలేదు గదా! కాబట్టి నీకు నీ మనసు పని చేయట్లేదు. నీకేమి గుర్తు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు వెళ్లి నువ్వు ఆహారం తీసుకొని రా" అని చెప్పారట. వెళ్లి పిల్లవాడు ఆహారం తీసుకొనొచ్చిన తర్వాత ఏవైతే తను గతంలో నేర్చుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ మనసు పనిచేయటం మొదలుపెట్టింది. వేద జ్ఞానం అంతా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క మనసు పనిచేయటానికి మనసు ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, మనం తీసుకునేటువంటి ఆహారం నుంచే పుడుతుంది. కాబట్టి పత్రిజీ గారే కాదు, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థ గూడా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు చెప్తారు మనకి. భగవద్గీత కూడా చెప్తూ ఉంటుంది అదే విషయాన్ని. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకాన్ని భగవద్గీత చెప్తూ ఉంది. 6వ అధ్యాయంలో చెప్తారు. యుక్తాహార విహారస్య, యుక్తమైన ఆహారం తీసుకోవాలి, యుక్తమైన విహారాలు చేయాలి, యుక్త స్వప్నావబోధస్య, యుక్తమైనటువంటి కర్మలు చేయాలి. తద్వారా మరి యుక్తమైనటువంటి స్వప్నాలు, మంచి స్వప్నాలు ఇవన్నీ రావడం ద్వారానే యోగో భవతి దుఃఖః. ఈ మూడిటి యోగం వల్ల నీకు దుఃఖము నశిస్తుంది అని చెప్తుంది భగవద్గీత. ఏమిటవి? మంచి ఆహారం తీసుకోవటం, మంచి విహారాలు చేయటం, మంచి కర్మలను చేయటం, అలాగే మంచి స్వప్నములు. ఆలోచనలు మంచివి చేస్తాం కాబట్టి మంచి స్వప్నాలు కూడా వస్తాయి. ఈ ఈ ఈ 4 కరెక్ట్‌గా ఉంటే దుఃఖం అనేటువంటిది, ఈ 4 యోగాలు సరిగ్గా ఉంటే దుఃఖం తొలగిపోతుందని భగవద్గీత చెప్పబడింది. అందుకు మరి పత్రిజీ గారు యుక్తాహారము, మితాహారము, అలాగే నిరాహారము, పొట్టకు సంబంధించి యుక్తాహారము, మితాహారము, నిరాహారము అని చెప్పారు. అలాగే నోటికి సంబంధించి మనం మాట్లాడే మాటలు మరి యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము అని చెప్పారు. యుక్త యోచనము, ఆలోచనలకు సంబంధించి యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము, ఇలా 9 కాన్సెప్ట్లు చెప్పారు సార్ మనకి. అందులో ఇప్పుడు మనము యుక్తాహారము అంటే సరైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మెయిన్ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారో వారు శాకాహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఒక జీవిని మనం హింస చేస్తున్నాము అంటే ఆ హింస నుంచి పుట్టేటువంటి విష పదార్థాలు ఏవైతే ఉన్నావో అవి మనం తీసుకునేటువంటి వాళ్ళలోకి వెళ్ళి ఆ పాపం అనేటువంటిది మనకు తగులుతుంది. అందుకని ముఖ్యంగా హింసను నాడేటువంటి హింస లేనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మనకి ఉపనిషత్తుల నుంచి, భగవద్గీత గాని, మహాభారతం దగ్గర నుంచి, పతంజలి యోగ సూత్రాల దగ్గర నుంచి ఈ అహింసను గురించి ఆహార జాగ్రత్తలను మనకి చెప్పున్నారు. కాబట్టి మనం యుక్తాహారం తీసుకోవాలి. అది కూడా ఎదుటి వాళ్ళకు హింస చేయనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. అందుకే మనకు అహింస పరమో ధర్మః అంటే అన్ని ధర్మాలలో కల్లా అహింస అనేటువంటిది గొప్ప ధర్మము. ఏ ప్రాణిని హింసించకుండా, ఎవరిని మాటల ద్వారా గాని, చేతుల ద్వారా గాని హింసించకుండా ఉండే విధమైనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో దానిని ఆచరించమని మనకి ఋషులు చెప్పారు. ఆ మెయిన్ కాన్సెప్ట్ ని పత్రిజీ గారు PSSM మూవ్‌మెంట్ లోకి ఈ అహింస అనేటువంటి దాన్ని తీసుకొని మనకి వచ్చారనమాట.
అంటే ఇప్పుడు ఒకప్పుడు మామూలుగా కొంతమంది ఋషులుంటారు. ఏ జీవిని హింసించకుండా చెట్టు నుంచి రాలి పడినవే తీసుకొని తినేటువంటి వారు. అలాంటి జీవన విధానాన్ని జీవించినటువంటి కనీసం చెట్టు నుంచి కాయను తుంపటానికి కూడా ఇష్టపడకుండా ఉండే విధంగా జీవించినటువంటి ఋషులు చాలా మంది మన భారతదేశంలో కనిపిస్తారు. అంటే చెట్టుకు కూడా ప్రాణం ఉంది. కానీ కేవలం ఆహారం ఏదైతే ఈ మళ్ళీ తిరిగి పుడుతున్నాయో ఈ ఈ శాకాహార పదార్థాలు మాత్రమే మానవుని ఆహారం అని చెప్పేసేసని చాలా స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది కాబట్టి లోకంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నీ కూడా ఈ యొక్క అహింసలో ఇమిడి ఉన్నాయి. అందుకనే ధర్మం మనల్ని భరిస్తుంది. ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మము అన్ని విధాలా మనకి శిక్షణనిచ్చి కాపాడుతుంది అని చెప్తారు. కాబట్టి ఈ ధర్మాలన్నీ దేంట్లో ఇమిడి ఉన్నాయి అంటే ఈ అహింసలో ఇమిడి ఉన్నాయి. ఈ అహింస అనేటువంటిది దేని కిందకొస్తుంది అంటే మన యొక్క ఈ యొక్క శాకాహారంలో గూడా ఒక పార్ట్ అన్నమాట. కాబట్టి మనము యుక్తమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తర్వాత మితాహారం తీసుకోవాలి. మితాహారం తీసుకోవటము ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు మరి మన లోపల కదలక, అరగక చాలా ఇబ్బంది పడి మళ్ళీ అది అరగడానికి ఇంకా మనం మందులు వాడి ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి గీతలో స్వామి చెప్పింది కూడా అదే. యుక్తమైన ఆహారము, మితమైన ఆహారము ఇలా తీసుకోండి మీరు అని చెప్తారు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళు యుక్తమైనటువంటి, మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే మనకు నచ్చిన ఆహార పదార్థాలుంటే ఎక్కువ తినేసేస్తాం. అలా తినకూడదు. అంటే కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మితాహారము, అసలు నిరాహారము. ఆహారం తీసుకోకుండా ఉండేటువంటి అంటే విశ్వంలో ఉండేటువంటి ప్రాణమయ శక్తిని తీసుకొని, విశ్వ ప్రాణ శక్తిని తీసుకొని, మరి ఆ నిరాహారాన్ని తీసుకొని జీవించేటువంటి తపస్సులు చేసేటువంటి ఋషులు ఉన్నారు. వాళ్ళు ఉన్నత స్థాయికెళ్ళినటువంటి వాళ్ళు. మనం అలాంటి స్థాయికి కూడా వెళ్ళవచ్చు. వెళ్ళి మనం ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు. అలా మరి కొంతమంది మనకి ఉపవాసం యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నారని చెప్తారు. మరి ఆయన 40 రోజులు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఈ ప్రాణశక్తిని తీసుకోవటం జరిగింది. విశ్వమయ ప్రాణశక్తిని ఇతోధికంగా తీసుకోవటం వల్ల మనకి ఇక్కడ సహస్రారంలో ఇక్కడ ఉండేటువంటి మెడుల్లా ఆమ్లాంగేటా ద్వారా మనకి విశ్వమయ ప్రాణశక్తి అక్కడ అదొక రిజర్వాయర్ అన్నమాట. మనం నీళ్ళు ఎట్లాగైతే రిజర్వ్ చేసి పెట్టుకుంటాం ఒక రిజర్వాయర్‌లో విశ్వమయ ప్రాణశక్తి కూడా మనకి మెడుల్లా ఆమ్లాంగేటాలో రిజర్వ్ అయి ఉంటుంది. దానిని తీసుకొని ఆహారం లేకుండా జీవించగలిగేటువంటి గొప్ప స్థితిలో ఋషులు ఉంటారు. మనం కూడా ఇలాంటి స్థాయికి ఎదగాలి అని చెప్పి మనకి ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది చెప్తూ ఉంది. దాని తర్వాత యుక్త భాషణము, మిత భాషణము, అలాగే అసలు నిర్భాషణము. మళ్ళీ 3 చెప్పారు. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. భాషణము మాట అనేటువంటిది చాలా గొప్పది మనకి. ఎందుకంటే అన్ని భూషణముల కంటే మంచి వాక్ భూషణము చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్పి భర్తృహరి శతకంలో చెప్తారాయన. మామూలుగా అంటే కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాక్ భూషణం అంటారు భర్తృహరి. అంటే ఏంటి ఈ శ్లోకం అంటే కేయూరాని నభూషయంతి పురుషం. మీరు ఎన్నో భూషణాలను, ఆభరణాలను ధరించవచ్చు. ఎన్నో చందన లేపనాలను పూసుకొని స్నానాలను చేసి అందంగా తయారు కావచ్చు కాక. కానీ మాట అనేటువంటిది వాక్ భూషణం. వాక్ అనేటువంటి ఆభరణం బాగా లేకపోతే మీకు సమాజంలో విలువ ఉండదు. ఎవరైతే మంచిగా మంచి మాటలను మాట్లాడతారో వాళ్ళే నిజమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి వాళ్ళు అని చెప్పైనా భర్తృహరి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ గీతలో కూడా సేమ్ కాన్సెప్ట్ చెప్తారు. మరి యుక్త భాషణము, సరి అయిన భాషణం మాట్లాడాలి.
అలాగే మిత భాషణం. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా ఉండగలిగే శక్తిని మనం పొందాలి. అందుకే మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్తారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చైవ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాంగ్మయ తపముష్యతే అంటారు. అంటే ఆహ్, ఉద్వేగకరంగా లేకుండా ఉండాలట వాక్యము. సత్యమై ఉండాలట, ప్రియమై ఉండాలట, ఎదుటి వాళ్ళకి హితం చేకూర్చేదై ఉండాలి అని చెప్తారు మాట. భగవద్గీతలో కూడా మనకి వాక్ తపస్సులో చెప్తారాయన. కనుక మనకిక్కడ మాట అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మౌనం అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధము అని చెప్పి మనకి పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. మౌనం ఎప్పుడు రమణ మహర్షి మౌనంగానే ఉంటారు. మరి బాలయోగి అనేటువంటి స్వామీజీ 40 సంవత్సరాలు మౌనంగా ఉన్నారని చెప్తారు. మరి మహాత్మా గాంధీ ఆహ్, సు వారంలో ఒకరోజు మౌనవ్రతం చేపట్టేవారట. వారంలో ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉపవాసాలు ఉండేటువంటి వారు. ఇవన్నీ కూడా ఏంటంటే సాధనలనమాట. ఈ విధమైనటువంటి మనము మాటను జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్పి కూడా మనకిక్కడ చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళు ఇవన్నీ చేయాలి. కేవలం మనం బస్సులో ప్రయాణం చేయటం కాదు. ఇవి నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మాట అనేటువంటిది 3 ద్వారాలను దాటి రావాలి అని చెప్తుంది మనకి. ఏమిటి మొదటి ద్వారం అంటే ఈ మాట సరి అయినదేనా? సత్యమేనా? మొదటి ద్వారంలో. ఓకే. ఇది సత్యమైతే దాన్ని మాట్లాడొచ్చు. ఈ మాట ఇప్పుడు మాట్లాడవచ్చా? అని సరి అయినదేనా అని సత్యమైనదేనా? సరి అయినదేనా? దాని తర్వాత మూడవ ద్వారంలో ఇది నేను ఆచరించవచ్చా? అని ఈ 3 ద్వారాల్లో మనం 3 క్వెషన్స్ ఏసుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ముందు మాట్లాడిన తర్వాత క్వెషన్ ఏసుకుంటాం. తర్వాత ఆలోచిస్తాం. అయ్యయ్యో! పొరపాటున మాట్లాడేసాం అయిపోయింది. నాకు ఒలు తెలియలేదు. నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాలేదు. మాట్లాడేసాను అయిపోయింది అంటాం. కానీ అది గాదు. అది సాధారణ వ్యక్తులు చేసేటువంటి పని. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటువంటి వాళ్ళు మాట్లాడే మాటను ఈ 3 ద్వారాల్లో కరెక్ట్‌గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఇది సత్యమేనా? ఈ మాట మాట్లాడుతున్నాను నేనని గమనించుకోవాలట. మనకి ఉదాహరణకి మహాభారతంలో ఉంది. ఆ! విద్య నేర్చుకోవటానికి వెళ్ళినటువంటి కర్ణుడు రోజుల్లో విద్య నేర్చుకునేటువంటి వాళ్ళని 2 అడుగుతారు. తండ్రి పేరు, గోత్రం పేరు, కులం పేరు అడుగుతారు. ఖచ్చితంగా. ఇప్పుడు మనకుంది. రిజిస్టర్స్‌లో రాసుకుంటుంటారు. అలాగే ఆ రోజున అతన్ని పరశురాముడు మరి తన కర్ణుడిని ఆ మాట అడిగితే ఆయన అబద్ధం చెప్పారు. అసత్యం చెప్పి శపించబడ్డాడన్నమాట. "నువ్వు నాకు అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నావని" శపిస్తారు. కాబట్టి అది మనం మాట్లాడేటప్పుడు సత్యం చెప్పాలి. అది కఠోరంగా ఉన్నా సరే. మనకు నష్టం కలిగించేదో కాదో మనకు తెలీదు కానీ, మనం సత్యమే మాట్లాడాలని చెప్పేసి మహాభారతంలో ఆ సంఘటన తెలియజేస్తుంది. ఉపనిషత్తుల్లో కూడా మీరు వెళ్తే గనక, మరి ఒక విద్యార్థి చదువు నేర్చుకోవాలనేటువంటి, జ్ఞానాన్ని పొందాలనేటువంటి ఎక్కువ కోరిక ఉన్నదంట. అయితే వాళ్ళ తల్లికి ఒక్కడే కొడుకు. అమ్మను వెళ్లి అడుగుతారు. "అమ్మా మరి నేను విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. మరి ఇక్కడ గురువుగారులు 2 అడుగుతున్నారు ముఖ్యంగా. తండ్రి పేరు, గోత్రం పేరు అడుగుతున్నారు. మా నాన్న పేరేంటి? గోత్రం ఏంటి?" అని అడిగారు. అంటే ఆ పిల్లవాడికి అప్పటికే వాళ్ళ నాన్న తెలీదు. గోత్రం తెలీదు. ఏం తెలీదు. అంటే ఆళ్ళ తల్లి చెప్పిందట. "నాన్న నేను ఊరూరు తిరిగి దాస్య వృత్తి చేసుకునేటువంటి స్త్రీని నేను. మరి నువ్వెవరికి పుట్టావో నాకు తెలీదు. నీ పేరు సత్యకాముడు. నా పేరు జాబాల. ఇదే చెప్పు మీ గురువుగారికి" అని చెప్పిందట. సరే ఈ ఉపనిషత్తులకు ఆ గురువుగారి దగ్గరికెళ్ళి గురువుగారు అడిగితే, ఈ పిల్లవాడు ఆ విషయాన్నే చెప్తాడు. "అయ్యా! మా అమ్మ ఊరూరు తిరిగి మేము దాస్య వృత్తి చేసుకొని జీవించేటువంటి వాళ్ళము. మా తండ్రెవరో మాకు తెలీదు. మా గోత్రం తెలీదు. నా పేరు సత్యకాముడు. మా అమ్మ పేరు జాబాల" అని చెప్తే గురువుగారు హక్కున చేర్చుకున్నారు. "నువ్వు సత్యాన్ని మాట్లాడావు. కాబట్టి నువ్వు నిజంగా ఆహ్, ఎంత కఠోరమైనటువంటి సత్యం అంటే, నా తండ్రెవరో తెలీదు అని చెప్పుకోవటం ఎవరికీ ఇష్టం లేదు. అలాంటి ఒక సత్యాన్ని నువ్వు నా దగ్గర నిర్భయంగా చెప్పావు కాబట్టి, నువ్వు నిజంగా బ్రహ్మతేజం ఉన్నటువంటి వాడివే. బ్రహ్మతేజం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అబద్ధం ఆడకుండా ఉంటారు" అని చెప్పి
తన దగ్గర నేర్చుకొని శిష్యరికం చేపించుకొని శిష్యుణ్ణి తనంతటి గురువునిగా చేసినటువంటి సంఘటన మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడుతుంది కాబట్టి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది సత్యమేనా కాదా అని చెప్పి ఖచ్చితంగా చూసుకోవాలి మొదటి ద్వారంలో. తర్వాత ఇది సరి అయినదేనా? ఇప్పుడు ఉదాహరణకి మరి నిండు సభలో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం జరిగేటప్పుడు కృష్ణ పరమాత్మను పిలుచుకొచ్చి మరి అతిథిగా కూర్చోపెట్టి పాండవులు కృష్ణుడికి హోదాను ఇచ్చి తనకి దైవంలాగా సత్కరిస్తూ ఉన్నప్పుడు అక్కడికి శిశుపాలుడు వచ్చి నోటికొచ్చినట్లు దుర్భాషలాడతాడు. మరి అతను ఆలోచించాలి, ఇది సరి అయినదేనా? నేను ఇలా కృష్ణ పరమాత్మని ఇలా అనవచ్చా అని చెప్పి కనీసం కొంచెం కూడా ఆలోచించుకోకుండా నోటికి వచ్చినదెల్లా కూడా మాట్లాడటం జరిగింది. తద్వారా ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. మరి పరమాత్మ చెప్పారు 100 తప్పుల వరకు క్షమిస్తాను, ఆ తర్వాత క్షమించనని. తద్వారా మాట సరిగ్గా లేకపోవటం వల్ల ఈ స్వామి క్షమించిన ఇంకా క్షమాపణకు క్షమించే కొలది ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి అతన్ని సంహరించడం జరిగింది. తర్వాత ఈ మాట దయతో కూడుకున్నదేనా? 3వ ద్వారంలో ఈ 3 మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి మహాభారతంలోనే మరి పద్మవ్యూహంలో ప్రవేశించినటువంటి అభిమన్యుడి మీద వీళ్ళు నిర్దయగా ఒక నిర్ణయం తీసుకుంటారు. పద్మవ్యూహంలోకి పన్నినాము మనము, ఎవరైతే ఇందులోకి వస్తారో వాళ్ళని ఇంకా చంపేయాలి అని చెప్పేసేసి ఒక నిర్దయతో కూడినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు అక్కడ. వాళ్ళు ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పేటువంటి ఒక దయతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టే కౌరవులు అంతగా అలాంటి చేష్టలన్నీ చేశారు కాబట్టే కౌరవులు పతనం అవడం జరిగింది. ఎందుకని వాళ్ళ మాట సరిగా లేదు. ఎక్కడ కౌరవులు వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కానీ, వాళ్ళతో జంట కట్టినటువంటి వాళ్ళు గాని, వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మాట సత్యము లేదు. అక్కడ ఇది సరైంది కాదు. దయతో కూడినటువంటి నిర్ణయాలు కాదు. ఎక్కడ కూడా చూసుకున్నా గాని. అందుకనే కౌరవులంటే చెడుకు ప్రతీక, పాండవులంటే మంచికి ప్రతీక, పాండవులంటే పంచభూతాలకు ప్రతీక. ఈ విధంగా మనకి ఈ యొక్క మహాభారతాదులు కానీ, రామాయణంలో కానీ ఇలాంటి కాన్సెప్ట్‌లో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అన్ని ఇప్పుడు మనకు పత్రిజీ గారు చెప్పడం జరిగింది కాబట్టి, మనం మాట్లాడే మాట యుక్తమైనదై ఉండాలి. మితంగా మాట్లాడాలి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువగా మాట్లాడకూడదు. వీలైతే అసలు మాట్లాడకుండా కూడా మౌనంతో ఉండాలి. మౌనం ఎంతో శక్తివంతమైన ఆయుధం అని చెప్పేసేసని మనకి పదే పదే గురువులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి. రమణ మహర్షి దగ్గరికి ఎవ్వరు వెళ్లి మీరు కూర్చున్నా గూడా ఆయన దగ్గరికి వెళ్లి ప్రశ్నలు వేయటానికి వెళ్తారు రమణ మహర్షి దగ్గరికి. అంటే ఒక 1000 ప్రశ్నలను తీసుకొని వెళ్తారు. బుర్ర నిండా ఉంటాయి ప్రశ్నలు. ఎందుకు పుట్టించారు మమ్మల్ని దేవుడు అనే దగ్గర నుంచి ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏ విధంగానైనా సరే మహర్షి దగ్గర నుంచి రాబట్టాలి అని చెప్పేసి వెళ్తారట. పోయి ఆయన దగ్గర కూర్చున్న తర్వాత ఒక్క ప్రశ్న కూడా గుర్తురాదు. ఆయన మౌనంలో ఆయన ఆత్మలో వీళ్ళ ప్రశ్నలన్నీ కూడా ఆ సాంగత్యంలోకి వెళ్ళేసరికి వాళ్ళ ప్రశ్నలన్నీ దగ్ధమైపోతాయి. ప్రశాంతంగా బయటకు వస్తారట. ఆయన ఎవ్వరికి కూడా తిరిగి సమాధానం అనేటువంటిది చెప్పనే చెప్పరు రమణ మహర్షి. ప్రశ్నలు వేస్తే చాలా తక్కువ చెప్పేది. అది ఏదో పరిప్రశ్నలాగా అంటే జిజ్ఞాసతో ఉండేటువంటి వాళ్ళకే చెప్తారు గానీ, మరి లోకంలో ఉండేటువంటి విషయాలన్నీ తీసుకొచ్చేసి ప్రశ్నలేస్తూ ఉంటే ఆయన ఎక్కువగా స్పందించేవాళ్ళు గాదు. ఏం మాట్లాడరు. ఒక సేటు రమణ మహర్షి దగ్గరికెళ్లి కూర్చున్నాడట. చెప్తా ఉన్నాడు ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ. ఇది వాళ్ళు నన్ను ఇలా చేశారు, ఇలా చేశారని చెప్తా ఉంటే మాట్లాడలేదు రమణ మహర్షి. నోరు మూసుకొని కూర్చోమన్నారట తమిళ్‌లో ఆయన్ని. కూర్చోమని నోరు మూసుకోమని అన్నారు. చుమ్మా ఇరప్ప ఏదో అంటారు దాన్ని. అలా అనగానే ఇంకా బాధేసిందంట ఇతనికి. నేను ఇన్ని సమస్యలు చెప్తూ ఉంటే మరి నన్ను ఇలా అన్నారని చెప్పేసేసని. అని చెప్పి రమణ మహర్షి స్వయంగానే ఆయన ఎక్కువగా అప్పటి రోజుల్లో ఇడ్లీలు, టిఫిన్ ఇదంతా చేస్తారు. ఆయనే స్వయంగా చేసి పెట్టేవాళ్ళట. స్వయంగా తాను చేసిన వంట తన చేత్తోనే అతనికి పెట్టి పంపించేశారు ఇంటికి. కానీ ఎళ్ళిన తర్వాత ఇతను తన షాప్‌లో కూర్చుంటాడు కానీ ఎంతసేపు రమణ మహర్షే గుర్తొస్తున్నారట. మాట్లాడొద్దన్నారు అని చెప్పేసేసని. అలా ఒక 7, 8 నెలలు తిరిగేసరికి అతనిలో ఒక మార్పొచ్చేసింది. అంటే పూర్తిగా
ఆలోచనలు అనేటువంటివి పోయాయి. మాటలు అనేటువంటివి తగ్గిపోయాయి. మాటలైతే ఎప్పుడైతే తగ్గిపోయాయో అతనికి ఆ యొక్క అనుభూతి ఏదైతే ఉందో ప్రశాంతత అనే అనుభూతి అర్థమైంది. ఎప్పుడైతే ఇది అర్థమైందో ఆయనకి మనసులో పరిగెత్తుకుంటూ రమణాచలం వెళ్లి ఆ రమణుడి యొక్క పాదాల మీద పడ్డారు. స్వామి, ఆ రోజున మీరు నన్ను మాట్లాడకుండా మౌనంగా ఉండమన్నారు. ఆ రోజు నాకు బాధేసింది. కానీ ఇప్పుడు నాకది అనుభవమైంది. మీరెందుకు చెప్పారు అనేది, మౌనంలో ఇంత ఆనందం ఉందని నాకు తెలీదు అని చెప్పి అతను చెప్పడం జరిగింది. కాబట్టి మౌనం అనేటువంటిది ఒక శక్తివంతమైన ఆయుధనము. అందుకే నిర్భాషణము, అతిగా అనవసరంగా మాట్లాడకుండా ఉండడమే చాలా గొప్ప ఎనర్జీనిస్తుంది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తర్వాత మనకి మితయోచనము, యుక్తయోచనము, నిర్యోచనము. యోచనం అంటే ఆలోచనలు. మనము మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి ఆలోచనలు ఏమి ఆలోచన చేయాలి? ఎంతసేపు చేయాలి? ఒక్కొక్కళ్ళు చాలా గంటలు, గంటలు చేసిన ఆలోచనలు రోజులు, రోజులు చేస్తూ ఉంటారు ఆలోచనలు. అవి రాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనం అబ్జర్వ్ చేయటం లేదు. 10 రోజుల ఆలోచనలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి మనకు గుర్తుకు అంటే, మనము మిగతా ఆలోచనలు చేయటం లేదు. యుక్తమైన ఆలోచనలు చేయటం లేదు. గంటల తరబడి చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ ఆలోచనలని తొలగించేసుకొని నిర్యోచనము, ఆలోచన రహిత స్థితిలోకి మనం ఖచ్చితంగా పోవాలి. ఆలోచన రహిత స్థితిలోకి ఎప్పుడైతే వెళతామో, ఆలోచనలు లేని మనసు అక్షయ పాత్ర అంటారు. ఆలోచనలు కలిగినటువంటి మనసును భిక్షాపాత్ర అంటారు. ఇప్పుడు ఆలోచనలు మనం చేస్తూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఆలోచనలు ఏమొస్తుంటాయి? ఏదో ఒకటి అడుక్కుంటూ ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఆ భాషలో. నాకు అది ఇవ్వలేదు, వీళ్ళు ఇది చేయలేదు, దేవుడు నాకివ్వలేదు. ఇలా ఒక అడుక్కోవటం బెగ్గింగ్ లాంటిదుంటుంది మన ఆలోచనల్లో. సో, ఆ స్వభావం పోవాలి. ఎప్పుడైతే ఆ బెగ్గింగ్ స్వభావం పోతుందో, అప్పుడు ఆలోచనలన్నీ పోయినప్పుడు, శుభ్రం చేసుకున్నప్పుడు అది అక్షయ పాత్రే అవుతుంది. మనకి మహాభారతంలో గూడా చెప్తారు గదా! పాండవులు అడవులకు వెళ్ళినప్పుడు మరి ఆహారం ఏమీ లేకపోతే సూర్యుడిని ఆరాధించినప్పుడు అక్షయ తృతీయ జరుపుకునేది గూడా మన అక్షయ తృతీయ గూడా మనం జరుపుకుంటుంటాం. అక్షయ పాత్ర ఒకటి సూర్యుడు వాళ్ళకిస్తారు పాండవులకి. ఏం చెప్తారు? ఏ పూటకి ఆ పూట శుభ్రం చేసి పెట్టుకుంటే మరుసటి రోజు మళ్ళీ కావాల్సిన టైంకది నీట్‌గా వస్తుందట. మళ్ళీ ఏవైతే కావాలో. శుభ్రం చేసుకోకుండా పెట్టుకోవద్దని గూడా చెప్తారు అక్కడ. అంటే ఈ అక్షయ పాత్ర ఎప్పటికప్పుడు ఏ విధంగా అయితే శుభ్రం చేసి పెట్టుకుంటే మళ్ళీ కొత్తగా ఆహార పదార్థాలు ఎలా పుడతాయో, మన మనసును కూడా అక్షయ పాత్రలాగా చేసుకొని నిర్యోచనము చేసి పెట్టుకోవాలని చెప్పేసేసని మనకిక్కడ ఈ యొక్క 9 కాన్సెప్ట్‌లో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మానవుడికి ఏవి ఆభరణాలు ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి అంటే, ఇవన్నీ కూడా ఆభరణాల్లాంటివే. ఇవన్నీ కూడా మనల్ని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోకి మనకి తీసుకువెళ్తాయి. దాని తర్వాత ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావాల్సిన వాటిలో క్షమ అనేటువంటిది ఒక గొప్ప ఆభరణం. గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి ఈ క్షమను గురించి కూడా మనకి చక్కగా పురాతన కాలం నుంచి ఋషులు, మునులను, బ్రహ్మర్షులను, యోగులను మనం గమనిస్తే వాళ్ళ దగ్గరుండే అతి పెద్ద ఆయుధం క్షమ. మానవులను రక్షించటానికి ఉండేటువంటి. అందుకని మనకి సంస్కృతంలో గూడా ఒక శ్లోకం చెప్తారు. నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ అని చెప్తారు. అంటే నరస్య ఆభరణం రూపం. మనమందరం నరులం. ఈ నరులకి ఆభరణం ఏంటంటే మంచి రూపం. మంచి కళ్ళు, చెవులు, ముక్కు అన్ని అవయవాలతో కూడినటువంటి ఒక రూపంతో పుట్టటం ఒక గొప్ప వరం, ఒక గొప్ప ఆభరణం. ఎందుకంటే ఈ దేహమే దేవాలయం కాబట్టి మనం ఒక మంచి ఇల్లు కట్టుకొనొచ్చాం. అదొక అందమైన గొప్ప ఇల్లు ఈ భూమి మీద సాధించటం ఎంతో గొప్ప అదృష్టం. అలాగే ఇది కూడా ఒక రూపం అనేటువంటిది నరస్య ఆభరణం రూపం. మంచి రూపం మనకు ఒక ఆభరణం. రూపస్య ఆభరణం గుణం. మంచి రూపం ఉంది, గుణం లేదు. ఏమంటారంటే, ఎందుకు చూడటానికి బానే ఉంది మనిషి, గుణం మాత్రం మంచిది కాదు అంటారు. కాబట్టి ఆ రూపం ఉంటే సరిపోదు, దానికి గుణం కూడా కావాలి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఓకే, మంచి రూపం ఉంది, మంచి గుణం కూడా ఉంది.
గుణస్య ఆభరణం జ్ఞానం. జ్ఞానం లేదు. జ్ఞానంతో కూడిన మాటలు లేవు. అప్పుడు ఏమంటారు? మనిషి బానే ఉంది గానీ, మంచి గుణవంతురాలే గానీ, సరైన జ్ఞానం లేదు అని చెప్పేసేసని అంటారు. ఆ జ్ఞానం కూడా ఒక ఆభరణం. మరి ఈ 3 ఆభరణ తర్వాత ఆహ్, హ్మ్, గుణస్య ఆభరణం క్షమ అన్నారు. సో, ఈ మనిషికి మంచి రూపము ఉంది, మంచి గుణము ఉంది, జ్ఞానం గూడా ఉంది. మరి ఇంత జ్ఞానం తెలిసిన ఆవిడ వాళ్ళు అవతలోళ్ళు తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తే క్షమించొచ్చు గదా! ఇంకెందుకు ఆ జ్ఞానం అంటారు మన వాళ్ళు. సహజంగా. ఏమిటి ఎందుకు ఆ జ్ఞానము? ఏం జేసుకోవటానికి? ఇంత చదువుకున్నారు, ఇంత ధ్యానం జేస్తున్నారు, ఇంత జ్ఞానం దెలుసుకున్నారు. ఎవరైనా తప్పు చేస్తే క్షమించొచ్చు గదా! ఏం నేర్చుకున్నారు అని అంటారు. కాబట్టి క్షమ అనేటువంటిది వీటన్నిటిలో కల్లా గొప్ప ఆభరణం అన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళకి ఇయన్నీ కూడా మంచి రూపముండాలి. రూపానికి గుణం ఉండాలి. గుణానికి జ్ఞానం తోడవాలి. జ్ఞానానికి క్షమ తోడవ్వాలి. ఇవన్నీ ఎప్పుడైతే తోడవుతాయో మనం క్షమించే గుణం అన్నమాట. చూడండి యేసుక్రీస్తును సిలువ వేస్తూ ఉంటే ఆయనేమన్నారు? తండ్రి వీళ్ళకేమీ తెలియదు. వీళ్ళని క్షమించు అని చెప్పారని ఈనాటికి గూడా 2000 సంవత్సరాల క్రితము ఆయన అన్న ఆ మాట ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం. చాలా మంది ఆచరిస్తున్నారు కూడా. చెప్తారు కదా! ఆయన చెప్తారు. మరి హ్మ్. నేను మిమ్మల్ని మీ తప్పుల్ని క్షమిస్తున్నాను అంటే కారణం నేను ఏ విధంగా అయితే మీ తప్పుల్ని నేను క్షమించానో మీరు కూడా మీ సహ సాటి వాళ్ళు చేసినటువంటి తప్పులని క్షమించండి. అప్పుడు మీ తప్పులు ఇంకా ఇతోధికంగా క్షమించబడతాయి. మన కాన్సెప్ట్ అదే గదా! ఏది మనం చేస్తామో అది మనకొస్తుంది. ఎదుటి వారి తప్పుల్ని మనం క్షమించినప్పుడు, మన తప్పులను భగవంతుడు ఇతోధికంగా క్షమిస్తాడని చెప్పి మనకిక్కడ చెప్పటం జరుగుతుంది కాబట్టి, క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన సౌఖ్యం కలుగును, క్షమ కలిగిన విద్య కలుగును, క్షమ కలిగిన సౌరి ఆనంద సౌఖ్యం పొందుతాడు అని చెప్పి పరశురాముడికి వాళ్ళ తండ్రి చెప్తాడు. నీలో క్షమాగుణం ఉన్నట్లయితే సిరి కలుగుతుంది. ఆ తర్వాత విద్య కలుగుతుంది. సౌఖ్యం కలుగుతుంది. భగవంతుడు కూడా ఆనందిస్తాడు అని చెప్పేసేసని బ పరశురాముడికి వాళ్ళ తండ్రి చెప్తారు. మహాభారతంలో ఉన్నది ఈ కాన్సెప్ట్‌లని ఇవన్నీ కూడా. మరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదగాలనుకునేటువంటి వారు క్షమించేటువంటి ఒక ఆభరణాన్ని ఇలాంటి ఆభరణాలన్నీ మనం ధరించాలి. ఈ ఆభరణాలు చూడటానికే కానీ, అవి మనకింకా మంచిగా ఆహ్, మనల్ని ఆధ్యాత్మికంగా పరిణితి చెందే విధంగా కూడా మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి. కాబట్టి, మరి ఇలాంటి ఆధ్యాత్మిక గొప్ప గుణాలన్నీ కూడా మనం పిరమిడ్ మాస్టర్స్ కావచ్చు, మనం నేర్చుకోవాలి, మనం ఆచరించాలి. దానిని తీసుకొని వెళ్లి ఊరు, వాడ 10 మందికి కూడా మనం తెలియచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఏ ఏ గురువులు చెప్తారు. వారు ప్రతి ఎంత ఎంత అవమానించినా సరే, వాళ్ళు అందరినీ క్షమిస్తూ ఉంటారు. క్షమాగుణం అనేటువంటిది ఒక గొప్ప ఆభరణంలా మనకి ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి అది కూడా ఒక ఆభరణము. ఈ తర్వాత మనం దాంతో పాటు అంటే ఎప్పుడైతే మానవీయత అనేటువంటిది క్షమాగుణంలోనే మనకెక్కువగా కనబడుతూ ఉంటుంది. క్షమించటం ద్వారానే గొప్ప మానవీయ లక్షణాలను మనం ప్రదర్శించినటువంటి వాళ్ళము అవుతాము. అయితే ఈ ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది మనం సరియైన విధంగా నేర్చుకోవాలి. సరియైన పద్ధతిలో మనం నేర్చుకోవాలి. మరి ఒక వ్యక్తి ఆహ్, ఒక బాగా షడ్దర్శనాలు నేర్చుకున్నాడట. కానీ అతనికి మనసు నిలవట్లేదు. మనస్సు పరుగులు పెడుతూ ఉంది. అప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్లి ఆశ్రయించారట. స్వామీజీ నాకు మనసు నిలబడటం లేదు. ఈ మనసు నిలబడకపోవటం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనేం చేయాలి? నేను షడ్దర్శనాలను గమనించండి. షడ్దర్శనాలు 6 దర్శనాలు నేర్చుకున్నాడాయన. తెలుసు కదా మనకందరికి మీమాంస, న్యాయం, వైశేషికం ఇలా 6 దర్శనాలను మనకు చెప్తారు. సాంఖ్యం, వైశేషికం, న్యాయం ఇన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తికి మనసు నిలబడలేదట. మనసులో అశాంతిగా ఉంది. అప్పుడు గురువుగారు "నువ్వు నదికెళ్ళి స్నానం చేసి రా పో" అని చెప్పారట. స్నానం చేస్తూ ఉంటే ఇతను నదిలో స్నానం చేస్తూ ఉంటే ఒక చేప పిల్ల వచ్చి అతని దోసిట్లోకి వచ్చి
మరి మహర్షి నాకు అంటే స్వామీజీ నాకు దాహం వేస్తుంది. నాకు నీళ్లు కావాలి అని అడిగిందంట. ఎంత విచిత్రము! నువ్వు సముద్రంలో ఉంటూ దాహం వేస్తుందంటావా? నువ్వు సరిగ్గా తాగటం లేదు. నువ్వు నీటిని నోటి ద్వారా తాగుతున్నావు. మొప్పల ద్వారా తాగాలి అని చెప్పి చేప అని నీళ్లు మొప్పల ద్వారా తాగుతుందంట. నువ్వు సరైన విధంగా తాగడం లేదు. అందుకే నీకు నీరు దాహమేస్తుంది. నువ్వుండేదే సముద్రంలో అని చెప్పి, ఆయన చెప్పి నేరుగా గురువుగారి దగ్గరికెళ్ళి ఈ విషయం చెప్పారట. ఒక చేప నన్ను ఇలా అడిగింది. దానికి చెప్పాను. మొప్పల ద్వారా నీటిని తీసుకోవాలి అని చెప్పని. అంటే అప్పుడు గురువుగారు చెప్పారట. సో, ఇప్పుడు చేపకు నువ్వేదైతే చెప్పావో, నీ జ్ఞానం కూడా నువ్వు నేర్చుకునేటువంటి ఈ షడ్దర్శనాలను కూడా సరి అయిన విధంగా నేర్చుకోవాలి. నువ్వు మనసును అల్లకల్లోలంగా పెట్టుకొని నేర్చుకోకూడదు. మనసును ప్రశాంతంగా పెట్టుకొని మనసులోకి ఆలోచనలేవి లేకుండా పెట్టుకొని, అప్పుడు నువ్వు ఈ ఆధ్యాత్మిక విషయాలన్నిటిని కూడా తెలుసుకోవాలి. వాటిల్ని నువ్వు అలవర్చుకోవాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి, మరి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళు మనసును కూడా శుభ్రం చేసుకోవాలి. సరైన ఆహారాన్ని తీసుకోవాలి. సరైన మాటలు మాట్లాడాలి. సరైన యోచన చేయాలి. క్షమాగుణాన్ని ఆభరణంగా ధరించి ఉండాలి. సత్యవాక్కును ఆభరణంగా ధరించి ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇతోధికంగా ఉపయోగపడతాయి. యోగాభ్యాసం చేయాలనుకునేటువంటి వాళ్ళు, యోగ జీవితం కావాలనుకునేటువంటి వాళ్ళు ఆహ్, మన మన స్వభావాన్ని మనమే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. లేకపోతే అది తెలియకుండానే పడిపోతుంది మనసు. పక్కకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా దానిని మనం అంటే మన పూర్వ సంస్కారాలు ఏం చేస్తాయంటే మళ్ళీ మనల్ని తోసేస్తూ ఉంటాయన్నమాట. మీరు ఒక కథ వినే ఉంటారు. భోజరాజు వేటకు వెళ్తారు. భోజ మహారాజు తన సైన్యాన్నంతా తీసుకొని వేటకు వెళ్లి సైన్యంతో పాటు తిరిగి వస్తూ ఉంటారు. అందరికి దాహం వేస్తూ ఉంటుంది. సైనికులకి వేట వాళ్ళకందరికి దాహం వేస్తూ ఉంటుంది, ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక పొలం దారి మీదుగా వెళుతూ ఉంటే, అక్కడ మంచం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు. కూర్చొని ఉండి వాళ్ళందరిని పిలుస్తారు. మహారాజా మీకు దాహంగాను, మీకు మీ సైన్యానికి దాహంగాను, ఆకలిగాను ఉంది కదా! నా పొలంలోకి రండి. మీరు వచ్చి ఇక్కడ దాహం తీర్చుకోండి. మీకేమన్నా కావాల్సి ఉంటే తీసుకొని తినండి. ఇక్కడ ఉండేటువంటి కో హ్మ్. కాయగూరలు ఇవి ఉన్నాయి కదా! అని చెప్పంటే, సరే చాలా సంతోషించి అందరూ పొలంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇతను మంచి దిగుతాడు కిందకి. దిగేసేసి నోటికొచ్చినట్టు దుర్భాషలాడతాడు. ఎవరి సొమ్మనుకొని మీరు పొలంలోకొచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు నీళ్లు తాగటానికి వీల్లేదు. మీరు ఏం తినటానికి వీల్లేదని చెప్పేసని వాళ్ళందరిని అరిచేసి మళ్ళీ మంచెక్కుతాడు. మంచెక్కి కూర్చొని మళ్ళీ పిలుస్తాడు. మహారాజా రండి మీకు దాహం వేస్తుంది. మీ వాళ్ళందరికీ ఆకలేస్తుందని మళ్ళీ పిలుస్తాడు. మళ్ళీ వస్తారు లోపలికి. మళ్ళీ తిడతాడు. మళ్ళీ కిందకి దిగుతాడు. మంచె దిగి మళ్ళీ తిడతాడు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్తుంటారు. మళ్ళీ మంచెక్కుతాడు. ఇలా 3 సార్లు చేసిన తర్వాత రాజుగారు తన సైన్యం వెళ్ళిపోతారింక. వెళ్ళిపోయి రాజుగారు అడుగుతారు మంత్రిని పిలిచి, "ఎందుకతను అలా ప్రవర్తించాడు? ముందు ఇమ్మీడియేట్‌గా ఉండేటువంటి స్థలం ఏంటి? దిగిన తర్వాత అతని ప్రవర్తన ఏంటి? ఏం జరిగింది? ఏముంది? ముందు నాకు ఇమ్మీడియేట్‌గా తెలియాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ పొలాన్ని ఎంతైనా పెట్టి కొనండి" అంటాడాయన. సో, ఇప్పుడు ఆ పొలాన్ని కొని మంచె కింద తవ్వుతారు మొత్తం. తవ్వితే ఒక మంచి బంగారు సింహాసనం దొరుకుతుందక్కడ. ఆ సింహాసనము మరి విక్రమాదిత్యుడనేటువంటి ఒక మహారాజు కూర్చున్నటువంటి సింహాసనమట. అక్కడ అక్కడుంది ఆ సింహాసనం. సో, ఆయన ఆ ఆ రాజు ఎలాంటి వాడంటే మంచి దయామయుడు, దానగుణం కలిగినటువంటి వాడు, ప్రేమ గుణం కలిగినటువంటి వాడు. ఆ గుణాల ఎఫెక్ట్ అంతా కూడా ఆ ప్రదేశంలో ప్రతిఫలిస్తూ ఉంది. సో, ఇతను మంచె ఎక్కినప్పుడల్లా ఆహ్, జనాలకి మంచి చేయాలనేటువంటి స్వభావం ఒకటుంది. కిందకి దిగగానే అతని పాత స్వభావం ఉంది గదా! క్రూర స్వభావం. ఆ స్వభావాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనము మన స్వభావాలనేటువంటివి ఏదైనా పోయినియి అంటే అది తాత్కాలికంగా పోతున్నాయి గానీ, శాశ్వతంగా చెడు స్వభావాలు మారిపోయి మనం ఋషులుగా తయారు కావటం లేదు. తాత్కాలికంగా ఏదో కొంత సమయం
పోతున్నది అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు అతని స్వభావాన్ని బట్టి. కాబట్టి అలా కాకుండా మన స్వభావము పూర్తిగా ఋషుల స్వభావంలాగా, యోగుల స్వభావంలాగా పూర్తిగా మార్పు చెందేలాగా మనము ఆధ్యాత్మిక అంటే మనలో పూర్తిగా దయాగుణం కావచ్చు, దానగుణం కావచ్చు అనేటువంటి ఈ గుణాలు, ప్రేమ గుణం ఇవన్నీ మనం అనే విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి మనకు ఉదాహరణకి అందరికి తెలుసు వాల్మీకి మహర్షి దొంగ. అంటే ఆయనేదో 10 రోజులు దొంగతనం అనుకోని మళ్ళీ వచ్చి మళ్ళీ యథాప్రకారం తన వృత్తిలో చేయలేదు. కంప్లీట్‌లీ తన పాత స్వభావం ఏదైతే ఉందో పూర్తిగా పోయిందాకా సాధన చేశారు. యోగ సాధన, ఆధ్యాత్మిక సాధన చేసి ఒక కిరాతకుడి స్థాయి నుంచి ఒక ఋషి స్థాయికి ఎదిగి ఇవాళ ప్రపంచమంతా ఆయన బోధనలను ఆచరించేటువంటి స్థాయిలో అతను మారాడు. మనం ఆధ్యాత్మిక జీవితం అంటే మనలో కూడా అంతటి మార్పు రావాలి. బుద్ధుడి ద్వారా మారినటువంటి వ్యక్తి ఉన్నారు. అదే మెడలో అంగుళీమాలుడు. సో, బొటన వేళ్ళు వేసుకుంటుంటాడు. అతను కూడా అంతే. ఎంతటి క్రూర స్వభావం 1000 మందిని చంపినటువంటి వ్యక్తి. ఒకసారి బుద్ధుడి పాదాలను పట్టుకున్న తర్వాత, సాధన చేయటం మొదలుపెట్టిన తర్వాత, మరి అతను మళ్ళీ తిరిగి పాత స్వభావంలోకి రాలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ మనం పాత స్వభావంలోకి వస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా కంప్లీట్‌గా పూర్తిగా మనలో పాత సంస్కారాలు పోలేదు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం అంటే పాత సంస్కారాలు ఏవైతే ఉన్నావో, పాత దుర్గుణాలు ఏవైతే ఉన్నావో పూర్తిగా తొలగించుకొని సద్గుణాలతో యోగులుగా, మహర్షులుగా తయారయ్యే విధంగా మనల్ని మనం మలుచుకోవటమే ఆధ్యాత్మిక ప్రయాణం. అవగాహనతో కూడినటువంటి ప్రయాణం కానీ, ఏదో కొంచెం కొద్ది రోజులు ఒక వారం రోజులు పోయి కాశీలో ఉండి, ఒక వారం రోజులు పోయి రామేశ్వరంలో ఉండి వచ్చేసి, మేము ఆధ్యాత్మిక ప్రయాణం చేశాము అంటే, అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదని స్వయంగా పత్రిజీ గారు చెప్పున్నారు. ఆ వీడియో నేను విన్నాను ఒకసారి. విన్న తర్వాత నాలో కూడా చాలా మార్పొచ్చేసింది. ఎప్పుడన్నా అనుకునేదాన్ని, అరే! నాకేంటి ఎప్పుడు అవకాశం రావట్లేదు ఎక్కడికన్నా విహారయాత్రలకు వెళ్ళడానికి అని చెప్పి. అది విన్న తర్వాత ఓకే. అవసరం లేదులే వద్దు. నన్ను నేను మార్చుకోవటం ద్వారానే నేను ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నాననిపించి, నాలో నాకొక రియలైజేషన్ అనేది వచ్చిందనమాట. అంటే గురువుల యొక్క వాక్కును మనం అదే పదాలను పట్టుకోవాలి, పాదాలను కాదు అంటారు. అంటే ఇప్పుడు నాకు అది వినిన తర్వాత ఆ పాయింట్ విన్న తర్వాత ఓకే. ఆ పదాన్ని నేను పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత నుంచి నాకు పరుగులు పెట్టాలని, ఎక్కడికన్నా వెళ్ళాలనే ఎప్పుడన్నా వచ్చే ఆలోచన కూడా ఎక్కడో ఉండేది. అది కంప్లీట్‌లీ పోయింది. హ్మ్. కనుక ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళు వీటన్నిటిని చక్కగా చూసుకుంటూ ఆహ్, మనల్ని మనం మార్చుకుంటూ, మనలో లోపాలు ఏవన్నా ఉంటే సరిదిద్దుకుంటూ ఎ ఎప్పటికప్పుడు ఆహ్, సత్యం వైపుగా, సత్య మార్గం వైపుగా మనం ధర్మ మార్గం వైపుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ధర్మము అనేటువంటిది మనల్ని సహిస్తుంది, భరిస్తుంది, మనల్ని మారుస్తుంది కూడా. కాబట్టి ఎప్పుడు గూడా ఈ సత్య మార్గము, ఈ ధర్మ మార్గాన్ని వదిలిపెట్టనేకూడదు. భగవద్గీత చాలా స్పష్టంగా ధర్మాన్ని గురించి చెప్తూ ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య. ఆహ్, ఈ ఆహ్, అంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క అధర్మం పెరుగుతుంది, ధర్మం నశిస్తుందో నేనొస్తున్నానని చెప్పేసని చెప్తుంటారు ఆయన ధర్మాన్ని గురించి. కాబట్టి ఈ ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే, ఈ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మరి ద్రౌపది దాన ధర్మాన్ని పాటించింది కాబట్టే, ఈ ధర్మం ఏం చేసింది ద్రౌపది యొక్క మానాన్ని కాపాడింది. గజేంద్రుడున్నాడు. దైవాన్ని, సత్యాన్ని ఆరాధించటం అనేటువంటి ధర్మాన్ని పాటించాడు కాబట్టే, అంత పెద్ద ప్రమాదం నుంచి ధర్మదేవత అతనిని కాపాడింది. ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తూ వస్తూ ఉంటారో, ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారో, ఆ ధర్మము మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధర్మాన్ని మనం అర్థం చేసుకోవటం అనేటువంటిది ఆహ్, అది చాలా ఏమంటారంటే అన్ని సందర్భాల్లో దాన్ని మనం విశ్లేషణ చేసి తెలుసుకోలేనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు ఉంటాయి. అందులో మనకి ఉదాహరణకి హత్య చేయటం చాలా తప్పు. కానీ మామూలుగా బయట ప్రదేశంలో ఎవరినైనా హత్య చేస్తే అది హంతకుడు అంటారు. అదే బోర్డర్‌లో ఉండి ఇతర దేశ సైనికుల్ని చంపేస్తే
మహావీరుడు అని చెప్పేసని పరమవీర చక్ర లాంటి బిరుదులిచ్చి, డబ్బులిచ్చి, గౌరవించి దేశమంతా సెల్యూట్ చేస్తుంది. రెండూ ఒకటే. 2 హత్యలే. కానీ అక్కడ ధర్మం వేరు, అక్కడ కర్తవ్యం వేరు, ఇక్కడ కర్తవ్యం వేరు. కనుక ఈ ఈ ధర్మాలన్నీ మనకు అర్థమవ్వాలి అంటే, మనం ఒక సరియైన గురువు దగ్గర కూర్చొని, ఆయన చెప్పిన పదాలను పట్టుకొని, వాటి ద్వారా మనల్ని మనము మార్చుకుంటూ, మనల్ని మనము సరిదిద్దుకుంటూ, పూర్తిగా పాత సంస్కారాలన్నీ పోగొట్టుకొని, కొత్త సంస్కారాలతో ఋషులుగా, యోగులుగా జీవించటమే ఆధ్యాత్మిక జీవితము అంటే, యోగ జీవితము అంటే అని మనకి ఆధ్యాత్మిక శాస్త్రం అంతా తెలియచేస్తుంది. కాబట్టి ముందు మనకి శాస్త్రాల పట్ల, మనం చదువుతున్న శాస్త్రాల పట్ల మనకు విశ్వాసం ఉండాలి. అలాగే దైవం పట్ల విశ్వాసం ఉండాలి. గురువు పట్ల విశ్వాసం ఉండాలి. మన పట్ల గూడా మనకు విశ్వాసం ఉండాలి. నేను చేయలేను అనేటువంటి అవిశ్వాసం వచ్చిందనుకోండి, ఏ పని చేయలేం. అపనమ్మకం వచ్చేసిందంటే. మరి మనకి విశ్వాసమే మనల్ని ఊర్ధ్వగతికి తీసుకువెళ్తుంది. అవిశ్వాసం మనల్ని మరి హ్మ్, ఆహ్, కింది స్థాయికి కింది స్థాయికి తీసుకువెళ్తుందని మలయాళ స్వామి చెప్తారాయన. ఈ విశ్వాసము ఈ రెండిటిని మించినటువంటిది ఒకటుంది. అదే ఆత్మవిశ్వాసము. ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలో మనం ఆత్మజ్ఞానం అవుతామో, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన పైన మనకు విశ్వాసం పెరుగుతుంది. దేవుణ్ణి నమ్మని వాడు దేవుణ్ణి నమ్మినటువంటి వాడు ఏం సాధిస్తాడో లేదో తెలీదు గానీ, తనను తాను నమ్మకపోతే, తన మీద తనకు నమ్మకం, విశ్వాసం లేకపోతే ఏది సాధించలేరు అని చెప్పేసని వివేకానందుడు మనకి చెప్తారు. అందుకే ఆయన చెప్పండి, లేవండి, మేల్కోండి, ఆహ్, మీరు గమ్యాన్ని సాధించేంత వరకు మీరు విశ్రమించవద్దు అంటారు. ఆహ్, ఆహ్, కాబట్టి లేవండి అంటే ఒక అర్థం ఉంది. మేల్కోండి అంటే ఇంకొక 2 రకాలుంటాయి అందులో అక్కడ మనకి. లేవండి, మేల్కోండి. ఆహ్, లేవమంటే దేహాలను లేవమంటున్నాడు. మేల్కోండి అంటే మనస్సును మేల్కోపెట్టండి అంటున్నారు. మన దేహాలు పడుకొనుంటూనే మన మనసులు నిద్రపోతున్నాయి. కాబట్టి ప్రాప్యవరాన్ని బోధితే ఎప్పుడైతే మనం లేస్తామో, మన దేహం లేస్తాందో తెల్లవారుజామున మనం ఎప్పుడైతే మన మనసు మేల్కొంటుందో, మేల్కొన్న తర్వాత మనం సరి అయిన విధంగా మేల్కొంటుందో అవగాహనతో, అప్పుడు మనకు రావాల్సిందేదైతే ఉందో జ్ఞానము కావచ్చు, భోగములు కావచ్చు, ఏవైనా కానీ వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి, ఆధ్యాత్మికంగా ఎదగదలుచుకున్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు లేవాలి, మేల్కోవాలి, చేయవలసిన ప్రతి సాధన గూడా చేసి మనం అనుకున్నటువంటి గమ్యాన్ని, లక్ష్యాన్ని చే చేరామని మేము ఈ విధంగా తెలుసుకున్నాము. మీరు కూడా ఈ విధంగా భాగస్వాములవ్వండి. మీరు కూడా తెలుసుకోండి అని చెప్పి మనకు ఋషులు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే బయట ఆహారం ఎవరైనా వండితే దొరుకుతుంది గానీ, ఆధ్యాత్మిక ఆహారం మాత్రం ఎవరి సాధన వాళ్ళు చేసుకోవాల్సిందే. తల్లిదండ్రులు ప్లేట్‌లో పెట్టి అమ్మ ఇంట్లో వంట చేసి పెట్టేసేస్తుంది. తింటాం. అది కాదు. కానీ ఆధ్యాత్మిక విషయంలోకొచ్చేసరికి ఎవరి సాధన వాళ్ళు చేయాల్సిందే. ఎవరి పరిణితి వాళ్ళు తెచ్చుకోవాల్సింది. ఎవరి మార్పును వాళ్ళు కోరుకోవాల్సిందే. అందుకని ఋషులు కానీ, జ్ఞానులు కానీ మీకు మీరే దిక్కని పత్రిజి గారు చాలా సార్లు చెప్పారు. మీకు మీరే గురువులు, మీకు మీరే దిక్కు. ఏ గురువు ఎవరు వచ్చి మిమ్మల్ని రక్షించరు, మిమ్మల్ని కాపాడరు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి అని చెప్పేటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే కాబట్టి, మరి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. మనల్ని మనం చైతన్యపరుచుకుందాం. మనం లేద్దాం. మన దేహాలను నిలబెడదాం. మన మనసుల్ని మేల్కొల్పినప్పుడు, మనం చేయవలసిన సాధన మనం చేసినప్పుడు, మనకు రావాల్సింది మనకొస్తుంది అని చెప్పి గురువులందరూ తెలియచేస్తున్నారు కాబట్టి, మరి వాటన్నిటిని మనం ఆచరిద్దాం. ఇంకా గొప్పగా తెలుసుకుందాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి వేల వేల నమస్కారాలు చేసుకుంటూ థాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ. ఇంతటితో